నమస్తే. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన బైపోల్ అయితే మాత్రం కొనసాగుతుంది. ఇక పోలింగ్లో భాగంగా గతంతో పోలిస్తే మాత్రం ఈసారి ఓటర్ల సంఖ్య అయితే పెరిగిందని చెప్తున్నారు. ఇక ఓటర్లందరూ కూడా గుర్తింపు కార్డు అలాగే ఓటర్ స్లిప్తో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓవరాల్గా కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న ఎన్నికలను బట్టి చూస్తే మాత్రం కొన్ని ప్రాంతాల్లో టెక్నికల్ అంశాల కారణంగా కొద్దిగా ఈవీఎం మొరాయింపులు తప్ప దాదాపు అన్ని కేంద్రాలు కూడా సజావుగా సాగుతున్నట్టు కూడా ఈసీ అయితే తెలిపింది. ఇక కొంతమంది మనమైతే కాన్స్టిట్యున్సీలో కొన్ని పోలింగ్ బూతులు తిరిగే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మాత్రం మనం వెంకటగిరి కాలనీలో ఉన్నాం. ఒక ఓటర్ మనతో ఉన్నారు. ఓటర్లతో కూడా వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఓటు హక్కు వినియోగించుకున్నారా? అంటే ఓటు వేసారా? ఓకే, ఒకసారి వేలుముద్ర చూపించండి అమ్మా. ఓకే ఓకే, ఎట్లా అనిపిస్తుందమ్మా? అంటే ఏర్పాట్లు అంతా బాగున్నాయా? అన్నది బాగుంటాయి. ఇంతకుముందు ఓటింగ్కు ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా? గతం లాగానే సేమ్ ఉందా? ఏం తేడా లేదు, బాగానే ఉంది. ఇంతకుముందు ఎక్కువ మంది రాలేదు, ఈసారి పెరిగిరా? ఏమంత కనిపిస్తలేరు మనుషులు కూడా. లోపల కూడా అంత కరెంట్ కానీ అంత లైటింగ్ కానీ అర్థవంతంగా ఉన్నదా? మంచిగా ఉంది ఈసారి, మంచిగా ఉంది. మంచిగా వేసినాం. మిషన్ కరెక్ట్ పని చేస్తుందా? మిషన్ కూడా చేస్తుంది. ఎవరికి ఓటేసారో అదంతా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఉంటారు మీరు? మేము ఇక్కడ ఐఎం కాలనీలో ఉంటాం బాబు. నా పేరు కృష్ణవేణి, చలపాక కృష్ణవేణి. మీ ఓటు వినియోగించుకున్నారో ఒకసారి వేలిముద్ర చూపించరా? ఓకే, ఎట్లా ఉన్నాయి మా లోపల ఏర్పాట్లు? బాగానే ఉన్నాయి బాబు, బాగానే ఉన్నాయి. కొన్ని ఏరియాలో కరెంట్ సరిగా లేదు, లైటింగ్ సరిగా లేదు అంటే ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ బాగానే ఉన్నాయి బాబు. అవునా? బాగానే మంచిగా మిషన్ కూడా మంచిగా అర్థమవుతుంది. మంచిగా అధికారులు కూడా బాగానే చూస్తారు. ఓటర్ స్లిప్లు కూడా ఇస్తారా మంచిగా అందరికి? ఆ కాగితాలు, స్లిప్ కాగితాలు ఇస్తున్నారు మరి. ఇప్పుడు ఆ స్లిప్ ఇస్తే పట్టుకెళ్ళాను మరి. గతంతో పోలిస్తే ఏమన్నా తేడా అనిపిస్తుందా ఈసారి? గతంలో ఓటింగ్ ఎక్కువ కాలేదు, చాలా తక్కువ మంది చేశారు. ఈ టూర్ చాలా మంది ఉన్నారు బాబు. చాలా ఇదిగా ఉంది, బాగుంది. అందరూ కూడా మా వాళ్ళు కూడా చాలా మంది, మాకు కూడా 10 మంది 15 మంది ఉన్నాం మా ఫ్యామిలీ మొత్తం. అందరం వేస్తున్నాం. నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే గతంలో అయితే మాత్రం 50% తక్కువ కంటే పోలింగ్ నమోదైంది. అందుకోసమే ఈసారి మరి పెరిగే అవకాశం ఉందా? జనాలను అప్పటికిప్పటికి చాలా పెరుగున్నారు. అప్పటికంటే ఇప్పుడు చాలా జనం పెరిగారు. చాలా మందికి ఓట్లకి వాటికి అందరూ ఒప్పుకున్నారు, చెందారు. మా ఆయనకి అక్కడ ఇసుక కూడా వచ్చింది. అక్కడికి వచ్చింది, పోయిన చుట్టూ ఇక్కడే వచ్చింది. ఇప్పుడు అమ్మ ఇసుక కూడా వచ్చింది అంటే అక్కడికి పోయారు. అబ్బాయి పంపించాడు, అక్కడ పోయాడు. కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు కూడా చాలా మంది ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. వాళ్ళకు ఏం చెప్తారమ్మా? నాన్న మరి లిస్టులో ఉండాలి కదమ్మా. మరి ఓటుకు దూరంగా ఉంటే ఎలా కుదురుతుంది? మన బతుకుదారు అంతా ఈ ఓట్లలో ఉంది కదా. రేపు పొద్దున్న లిస్టుల్లో కూడా రావాలి కదా. మరి వాళ్ళు ఓటుకు రాకపోతే వాళ్ళు ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు కదా. దాన్ని బట్టి ఉన్నా కానీ వేయట్లేదు. మరి ఎందుకు వేయట్లేదో తెలుస్తలేదు. మరి అది మాకేమొస్తుంది, వేస్తే మాకేమొస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. ఓటు వేస్తే మన లిస్టులో ఉంటే మాకేమన్నా వస్తుంది అని మాకు ఆశ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ సారు మాకు ఇళ్ళు ఇస్తాము, అవి ఇస్తాము, ఏయో 4 రూట్లు పెట్టాడు, అవన్నీ పెట్టారు. ఇంకా 2500 వేస్తామన్నారు. బస్సు ఇప్పటికైతే మాట ఒక బస్సు ఫ్రీయే ఉంది. ఉన్నాయన్నీ ఇంకా మాకు ఇంకా ఏమి ఇవ్వలేదు. ఏమో దాన్ని బట్టి ఏమన్నా ఇస్తాడేమో అని ఆశ. అంతగా ఏముంది, వేసినప్పుడు ఆశ ఉంటుంది కదమ్మా ఎవరికన్నానే. కొడతామంటే భయం, పెడతామంటే సంతోషం, కానీ అంతకంటే మించి మనం ఏమీ చేయలేస్తామే. అదే అందుకని ఏముందో ఏం చేస్తారో అన్నిటికి ఇప్పటికైతే బాగానే ఉంది. ఇంకొన్న కొలతో పరిపాలన ఎలా ఉంటుందో తెలవాలి కదా మనకు కూడా. ఎట్లా ఉందండి ఓటింగ్ సరళి? ఇప్పుడు అంటే ఇప్పుడు అంత పోయినసారి కానీ ఈసారి బాగుంది. ఓకే, అంత బాగానే పర్వాలేదు. బూత్ కూడా అంత కరెక్ట్, అంత బాగున్నాయి. అంతే అన్ని కరెక్ట్, మంచిగా. లోపల ఏర్పాటు ఎట్లా ఉంది? ఏర్పాటు లోపల బాగున్నాయి. మిషన్లు కూడా మొరాయించినాయి? ఏం లేదు, అన్ని కరెక్ట్, మంచి. అవునా? అన్ని మంచిగా, అన్ని మంచిగా. చాలా మంది ఈసారి పెరిగిరా తగ్గిరా? పెరిగి ఈసారి. ఎందుకు? పోయినసారి కంటే ఈసారి పెరిగి. ఎందుకు అనుకుంటున్నారు మా? ఈరోజు ప్రేమతోటి జరా అభిమానంతో పెరిగి, ఇక అర్థమైంది. ప్రేమతో పెరిగి అట్లా. సో గతంతో పోలిస్తే పోలింగ్ పెరుగుతుందా ఈసారి? పోయినసారి కంటే ఈసారి ఎక్కువ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు, మీలాంటి వాళ్ళకు? మాకు బాగా అనిపిస్తుంది. మాకు పోయినసారి కంటే ఈసారి బాగుంది, బాగా. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది ప్రతిసారి. 46%, 43% అని ఈసారి తక్కువనే ఉంటుంది. ఇప్పుడు ఈసారి మాత్రం ఈ రోజు మాత్రం మంచి బాగుంది. 50-60% వస్తుందా? 60-70% వరకు దాటే అవకాశం ఉంది. ఓకే, చాలా మంది ప్రలోభ పెట్టారు, ఓట్లకు డబ్బులు ఇచ్చారు అన్ని పార్టీలు అని అంటారు. ఓట్లో వాళ్ళు డబ్బులు ఇస్తారని ఈ రోజులో డబ్బులు సేపు. మనం ఓటు హక్కు ఉంది కానీ మనం వేయాలంతే. మన హక్కు ఉంది కానీ మన ఓటు హక్కు మనం వేయాలి. కొందరు చదువుకున్న వాళ్ళు ఓటింగ్ దూరంగా ఉంటున్నారు అంటే ఏమనిపిస్తుంది? వాళ్ళు వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళ ఇష్టం వాళ్ళు నడుస్తుంది. కానీ అందరూ వేయాలి ఓటు హక్కు, అందరూ వేయాలి. ఓటు వేసినప్పుడు వానికి హక్కుదారు ఉంటుంది. ఓటు అయిపోతే హక్కుదారు ఉండదు. ఓటు వేస్తే వానికి హక్కుదారు ఉంటుంది. ఓకే, అంతే లేదా?
వాడు ఓటు అయిపోతే వాడు చనిపోయిన లెక్క, ఓటు వేయకపోతే చనిపోయిన లెక్క వాడు విషయం చనిపోయినట్టే. అంతే. వాళ్ళు ఏంటంటే అంతే, మనకు ఓటు ఉన్నది, మన ఏరియాలో మన బస్సులో ఉన్నప్పుడు మనం ఓటు వేసుకోవాలి అంతే. అది మనకు బాగుంటుంది. మేము ఇప్పటికీ 40 సంవత్సరం ఓటింగ్ మాకు ఎప్పుడు మిస్ కాలేదు. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు నాకు. అప్పటి నుంచి ఇప్పుడు పీజీఆర్ ఉన్నప్పుడు సార్ అప్పటి నుంచి మాకు నడుస్తుంది అంతే. మీ ఓటు హక్కు వినియోగించుకున్నారా? నా పేరు ఫన్నీ అండి, నేను ఉండేది కూడా పోలీస్ లైన్. నా ఓటు హక్కు నిరూపించుకున్నాను. సో గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉందన్న? ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది బ్రదర్. తగ్గింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ హాలిడేస్ అని డిక్లేర్ చేసినా కూడా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎంప్లాయీస్కి ఎవరు ఇంటిమేషన్ ఇస్తలేరు, స్టూడెంట్స్కి ఎవరు ఇంటిమేషన్ ఇస్తలేరు. ఆల్మోస్ట్ 30 to 45% స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఈ మన డివిజన్లో, విజయవాడ డివిజన్లో. వాళ్ళకి మేము గైడెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారో మళ్ళీ స్టూడెంట్స్ మెంటాలిటీ ఏందో ఎవరికి తెలుస్తలేదు, ఇప్పుడు జనరేషన్ మెంటాలిటీ అర్థం కావట్లేదు. బట్ మేమేం గైడెన్స్ ఇస్తున్నాం అంటే ఓటు హక్కు ఉపయోగించుకోండి, మీరు రేపటి తరం ఏందో ఆలోచించుకోండి, ఓటు వేసి వెళ్ళండి అని చెప్తున్నా కూడా స్టూడెంట్స్ పట్టించుకుంటారు. ఐటీ ఎంప్లాయీస్ అంటే మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, కలుద్దాము అని అంటే. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి వాట్ ఈస్ ద పోలింగ్ పర్సంటేజ్. ఉద్యోగి దగ్గరికి వెళ్ళాలంటే యాక్సెస్ అనేది ఉండట్లేదు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే మనం డిస్టర్బెన్స్ చేయలేం. ఆఫ్టర్ 10 తర్వాతనే వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే మళ్ళీ ఈవినింగ్ 6 to 7కి వస్తారు వాళ్ళు. టైడ్ అయిపోయినాం మేము మాట్లాడలేము, సారీ బ్రదర్ అని చెప్తున్నారు. మేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కూడా అప్రోచ్ అవుదామని అంటే సారీ బాస్ ప్లీజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేస్తున్నారు. ఇది ఎక్కడ తప్పు అవుతుంది ఏంటా అని ఇక మీడియా తరఫు నుంచి మీరే కొంచెం అవగాహన నేర్పాలి పబ్లిక్కి. ఓవరాల్గా ఎలక్షన్ అంటే ఓటింగ్ చేస్తుంటే మిషన్స్ కానీ లోపల అధికారుల తీరు కానీ అంతా అధికారులు తీరు అయితే సపోర్టింగ్ ఉన్నారు, పోలీసు కూడా సపోర్టింగ్గా ఉన్నారు. ఓటర్స్ మేము ఏం చేస్తున్నాం, కొంతమంది రాలేని పరిస్థితి ఉంటే ఆటోలు వెహికల్స్ అరేంజ్ చేయడం కానీ, వీల్ చైర్స్ అరేంజ్ చేయడం కానీ, సీనియర్ సిటిజన్లకు ఏమైనా హెల్ప్ఫుల్ ఉంటే పోయి తీసుకొని వచ్చి ఓటు వేపిస్తున్నాం బ్రదర్. పెద్దవాళ్ళు చదువుకునే వాళ్ళు అందరూ ఓటేస్తున్నారు. అంతే. చదువుకున్న వాళ్ళు దూరం ఉన్నారు. ఆల్మోస్ట్ 40% స్టూడెంట్స్ ఉన్నారు బ్రదర్ ఈ డివిజన్లో. ఈ డివిజన్లో వాళ్ళు వేస్తున్నారంటే ఆల్మోస్ట్ 50% పైన పెరుగుతుంది పోలింగ్.